మాస్కా దాస్, విశ్వక్సేన్ వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్రతిసారి హిట్ కొడతాడు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన ముద్ర వేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే గడిచిన 2 ఏళ్లుగా వ్యాలంటైన్స్ డే సీజన్ మాత్రం అతనికి అస్సలు కలిసి రావటం లేదు. 2025లో లైలాతో ఎదురైన చేదు అనుభవం, 2026లో ఫంకీతోనూ సేమ్ రిజల్ట్ అందుకోవటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతేడాది ఫిబ్రవరి 14న విడుదలైన లైలా చిత్రంపై విశ్వక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విభిన్నమైన ప్రమోషన్స్, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కథలో బలం లేకపోవటం మరియు కొన్ని వివాదాల కారణంగా లైలా విశ్వక్ కెరీర్లో ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది. లైలా పరాజయం తర్వాత ఈ ఏడాది వ్యాలంటైన్స్ డే కానుకగా విడుదలైన ఫంకీ చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశించారు. జాతిరత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండేది. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో వరుసగా 2వ ఏడాది కూడా వ్యాలంటైన్స్ డే సెంటిమెంట్ విశ్వక్సేన్ కు కలిసి రాలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. కల్కి 2898 AD చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు నాగశ్విన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. నాగశ్విన్ పురాణాలను, ఫ్యాంటసీని కలిపి వెండితెరపై ఆవిష్కరించడంలో కల్కితో తన మార్క్ చూపించాడు. ఇప్పుడు చిరంజీవి కోసం కూడా ఒక భారీ మైథలాజికల్ నేపథ్యం ఉన్న కథను రాసుకున్నారని సమాచారం. జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ అని కూడా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఆయన మెగాస్టార్ను కలిసి ఈ పూర్తి కథను వినిపించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగు సినీ చరిత్రలో ఇది మరో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగశ్విన్తో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అశ్వినీదత్ ఈ మెగా ప్రాజెక్ట్ను కూడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ నాగశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ చెప్పే కథ వైవిధ్యంగా ఉంటే ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. మెగాస్టార్ నటన, నాగశ్విన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు నాగి తన నెక్స్ట్ సినిమా కల్కి సీక్వెల్ పనుల్లోనూ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లక్కీ భామ మీనాక్షి చౌదరి దశ తిరిగింది. కిలాడి, హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హర్యానా బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన భాగం భాగ్ 2 చిత్రంలో హీరోయిన్గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. 2006లో అక్షయ్ కుమార్, గోవింద, పరేష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన భాగం భాగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ను రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ మూవీ తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమాలో మీనాక్షితో పాటు విలక్షణ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటం విశేషం. అంతేకాకుండా బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కానుంది. సీనియర్ నటుడు పరేష్ రావల్
ఈసారి డబుల్ రోల్లో కనిపించబోతున్నారని సమాచారం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షికి అక్షయ్ కుమార్ వంటి టాప్ స్టార్ పక్కన అవకాశం రావటం ఆమె కెరీర్లో పెద్ద మైలురాయిగా మారనుంది. 2021లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మీనాక్షి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు హిందీలో కూడా బాగా వేయాలని చూస్తోంది. భాగం భాగ్ 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్లో మీనాక్షికి మరిన్ని అవకాశాలు రావటం ఖాయం. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ మరోసారి డేటింగ్ వార్తలతో ట్రెండ్ అవుతున్నారు. బైసన్లో కలిసి నటించినప్పటి నుండి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందన్న స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. కానీ ఇద్దరు నోరు మెదపలేదు. గతంలో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో అను పీకల్లోతు ప్రేమలో ఉందంటూ రూమర్స్ రాగా వెంటనే తోసిపుచ్చిన కేరళ కుట్టి ధ్రువ్తో లవ్ ట్రాక్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఖండించకపోగా ముసిముసిగా నవ్వుకుంటోంది. అనుపమ ధ్రువ్ రిలేషన్ ఫస్ట్ టైం బయటపెట్టింది స్పాటిఫై. ఇందులో వీరి షేర్డ్ ప్లేలిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా అందులో అనుపమ విక్రమ్ లిప్ కిస్ చేసుకుంటున్నట్లుగా ఓ ఫోటో లీక్ అయింది. చూసిన నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేయడంతో లవ్ ట్రాక్ బయటపడింది. ఇక బైసన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రతిసారి క్లోజ్ గా మూవ్ కావడంతో ఆడియన్స్ వీరి మధ్య ఏదో నడుస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ రీసెంట్లీ జరిగిన ఓ ఈవెంట్ తో కన్ఫర్మేషన్ కు వచ్చేశారు. తాజాగా ఓ మూవీ అవార్డ్స్ ఈవెంట్ లో సందడి చేసింది బైసన్ టీం. ధ్రువ్ అండ్ అనుపమ జంట పాల్గొని సందడి చేశారు. అనుపమను అర్ధరాత్రి 2 గంటలకు నీ కోస్టార్ లో ఎవరికి కాల్ చేస్తావని యాంకర్ అడిగితే తడుముకోకుండా టక్కున ధ్రువ్ అని సమాధానమిచ్చింది చిన్నది. ఇదే ఈవెంట్ లో అనుపమకు ధ్రువ్ బర్త్డే విషెస్ తెలియజేయగానే సిగ్గుపడిపోయింది భామ. ప్రెజెంట్ ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందని ఫిక్స్ అవుతున్నారు. విజయ్ అండ్ రష్మికల తమ రిలేషన్ గురించి చెప్పనట్లు చెబుతోన్న ఈ లవ్ జంట చివరకు పెళ్లిపీటలు ఎక్కుతుందో లేదో లెట్స్ వెయిట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక పేరు తెగ వైరల్ అవుతుంది. ఆ పేరు మరేదో కాదు, నేషనల్ క్రష్ రష్మికది. ఆమె పెళ్లి రూమర్స్ మధ్య ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. కాక్టైల్ 2లో మల్టీ టాలెంటెడ్ రష్మిక ఒక క్రేజీ పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియా కోడే కూస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా ఒక క్రేజీ రోల్ ప్లే చేస్తుందని సమాచారం. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం కాక్టైల్ 2. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో కృతి, రష్మిక లెస్బియన్స్ గా కనిపించనున్నట్లు జోరుగా ప్రచారం అవుతుంది. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని హోమీ అదజానియా డైరెక్షన్ వహిస్తున్నారు. 2012లో దీపికా పదుకోన్, డయానా, సైఫ్ అలీ ఖాన్లు నటించిన కాక్టైల్ చిత్రానికి ఇది సీక్వెల్ గా వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.